హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ రాధా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఇప్పుడే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా? మరి ఇంకెందుకు లేటు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో డిఫరెంట్ ఫార్మసీ క్రీమ్స్ గురించి చెప్తాను. అవి మీకు ఎందుకు యూజ్ అవుతాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి, ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ దొరుకుతాయి, ఇలాంటి టాపిక్స్ మీద నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసుకొని, కామెంట్ చేయండి. అండ్ నోటిఫికేషన్స్ రావాలంటే పక్కన గంట కొట్టండి. అది కొడితే కానీ నోటిఫికేషన్స్ రావన్నమాట. ఓకే, చాలామంది కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చేస్తూ ఉంటాయండి. ఇదంతా నల్లగా ఒక ప్యాచ్ లాగా వస్తుంది అనమాట. దానికి ఏంటి అంటే చాలా రీజన్స్ ఉంటాయండి. ఎక్కువ సెల్ ఫోన్ చూడటం, లేదంటే లేట్ నైట్ ఎక్కువ పడుకోవటం, సరిగ్గా వాటర్ తీసుకోకపోవటం, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం డ్రగ్ యూజ్ చేసినప్పుడు కానీ, ఇట్లాగా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఈ ఎండకి డైరెక్ట్గా వెళ్ళినప్పుడు, ఆ సన్కి స్కిన్ ఎక్స్పోజ్ అయినప్పుడు కళ్ళ మీద, ఈ కళ్ళ కింద ఇదంతా కూడా వచ్చేస్తుంటాయి అనమాట. సరిగ్గా మెయింటెనెన్స్ లేకపోవటం, లైఫ్ స్టైల్ బాగుండకపోవటం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. సరే వచ్చింది, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫార్మసీ క్రీమ్స్లో కళ్ళ కింద డార్క్ సర్కిల్స్కి ఏం యూజ్ చేయాలో చెప్తాను. ఐ బ్లెస్ క్రీమ్ అని ఉంటుందండి. మీకు ఆన్లైన్లో దొరుకుతుంది, ఆఫ్లైన్లో కూడా దొరుకుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ క్రీమ్ మన కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్స్ని క్లియర్ చేస్తుంది అనమాట. యాక్చువల్గా 360 రూపీస్ ఉంటుంది ఈ క్రీమ్ కాస్ట్. నేను మీకు ఏదైనా క్రీమ్ గురించి చెప్పాను అంటే చాలా వరకు యూజ్ చేయొద్దని చెప్తాను నేను మీకు. ఫైనల్గా కొంచెం యూజ్ చేయండి అని చెప్పానంటే దానిలో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ని ఒకసారి నేను చెక్ చేస్తానండి. అవి ఆర్గానిక్గా ఉందా అంటే, ఆల్రెడీ ఫార్మసీ క్రీమ్స్ అంటే డ్రగ్గే. ఆ కొన్ని క్రీమ్స్ ఏదైతే ఉంటాయో కొంచెం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. కొంచెం కళ్ళు యూజ్ చేయాలి, కొంచెం సేఫ్గా యూజ్ చేయాలి, కాబట్టి అందులో ఆర్గానిక్గా ఉందా లేదనేది కూడా మనం చెక్ చేసుకుంటాం. అలాంటి క్రీమే ఇది ఐ బ్లెస్ అనమాట. పఫీనెస్ అనమాట. నిద్ర లేని తనంగా ఉంటే కళ్ళు ఎలాగా పఫీనెస్గా వాడిపోయినట్లుగా ఉండటం, ఏ కళ్ళల్లో జీవం లేకుండా ఉండటం, వాటన్నిటికీ కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. యాక్చువల్గా ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. కుకుంబర్ ఎక్స్ట్రాక్ట్ ఒకటి ఉంది, అలాగే గ్లిజరిన్, వైటమిన్ ఈ, ఆలోవీరా, విటమిన్ K1, ఆర్బుటిన్, ఆల్మండ్ ఆయిల్, ఇట్లాగా ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అయితే చాలా బాగున్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట. అందుకని నేను ముఖ్యంగా ఈ వీడియో చేస్తున్నాను. నేచురల్ ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నాయో అవి మీ కళ్ళని చాలా ప్రొటెక్ట్ చేస్తాయి, రిజల్ట్ కూడా చాలా బాగా ఇస్తాయి అనమాట. ఆలోవీరా జెల్, మీరు నార్మల్ ఆలోవీరా జెల్ని తీసుకొని ఈ కళ్ళ కింద అప్లై చేసుకున్నా కూడా డార్క్ సర్కిల్స్ అనేది క్లియర్ అయిపోతాయి, మీకు తెలుసో లేదు. అలాంటి మంచి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ ఐ బ్లెస్ క్రీమ్లో ఉన్నాయండి. నేను మీకు ఆల్రెడీ ముందు చెప్పాను కదా, కుకుంబర్ స్లైసెస్ కళ్ళ మీద పెట్టుకోండి అని చెప్పేసి. అలాంటి కుకుంబర్ ఎక్స్ట్రాక్ట్ కూడా ఇందులో ఉందన్నమాట. కాబట్టి మీరు నిరభ్యంతరంగా ఈ క్రీమ్ని యూజ్ చేయొచ్చు. యాక్చువల్గా ఏంటి అంటేనండి, కొన్ని ఫార్మసిటికల్ క్రీమ్స్లో డ్రగ్ ఎక్కువగా ఉంటుంది, కెమికల్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని క్రీమ్స్లో చాలా మైల్డ్గా ఉంటుంది, కొన్ని ఆర్గానిక్గా యూజ్ చేస్తారు. అలాంటి ప్రోడక్టే ఇదనమాట ఐ బ్లెస్ క్రీము. మీరు ఏం చేస్తారంటే రాత్రిపూట పడుకోబోయే ముందు కొంచెం తీసుకోండి. ఇక్కడ మరీ ఓవర్గా పైన ఇక్కడ తగలకుండా ఇక్కడ లైట్గా అప్లై చేసుకోండి. కొంచెం సేపు మసాజ్ చేయండి. ఇలా చేసుకొని లీవిట్ వదిలేసేయండి. ఇలా ఒక 2-3 మంత్స్ చేసినట్లయితే ఈ కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్స్ అనేది క్లియర్ అయిపోతాయి అన్నమాట. యాక్చువల్గా ఏ క్రీమ్ యూజ్ చేసినా సరే ప్యాచ్ టెస్ట్ మస్ట్ అండ్ షుడ్గా చేయాలని చెప్తాను నేను మీకు. చెవి వెనకమాల కొంచెం అప్లై చేసుకోండి. మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకుంటే లీవిట్ వదిలేసి చక్కగా యూజ్ చేయండి. అలాగే లాక్టిక్ ఉమెన్, పాలిచ్చే తల్లులు, ప్రెగ్నెన్సీ ఉమెన్ దీన్ని యూజ్ చేయకూడదు. మీకు ఇంకేదైనా అదర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా యూజ్ చేయకూడదు. 18 బిలో ఉన్నా మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి యూజ్ చేయండి. ఏ క్రీము, ఈ క్రీమ్ అయినా సరేనండి, ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి యూజ్ చేయండి. ఐ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి యూజ్ చేయండి. ఎందుకంటే అన్ని క్రీమ్స్ అందరికీ పడతాయని రూల్ ఏం లేదండి. ఒక క్రీమ్ నాకు పడుద్ది, ఒక క్రీమ్ నీకు పడుద్ది, ఒక క్రీమ్ నాకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది, ఒక క్రీమ్ నీకు పడుద్ది, ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి మనకున్న ప్రాబ్లంకి ఈ క్రీమ్ అని చెప్పాను. ఈ క్రీమ్ మీరు యూజ్ చేయొచ్చా లేదని డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇది బాగుంటుందమ్మా అనుకుంటే గో త్రూ వెళ్ళిపోవచ్చు. మీరు ఇంకా ఈ క్రీమ్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఓవరాల్గా అయితే మంచి రేటింగ్ ఉంది, మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు బాగా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉంటే యూజ్ చేయండి. నేను మీకు ఇంకోటి కూడా చెప్తాను. ఫార్మసిటికల్ క్రీమ్స్ నేను మీకు చెప్తానండి, బట్ ఆర్గానిక్గా వెళ్ళమని ఇంకా చెప్తాను. మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, మస్ట్ అండ్ షుడ్గా ఇది యూజ్ చేయమని చెప్తాను. ఇదేంటి అంటే DIY. నేను మీకు చెప్పాను, రాత్రిపూట పడుకోబోయే ముందు కుకుంబర్ పెట్టుకోండి, పడుకోండి. ఆలోవీరా జెల్ని ఇక్కడ అప్లై చేసుకోండి. ఇంకోటి కూడా చెప్తున్నాను, బయట కొనుక్కున్న ఆలోవీరా కాదు,
ఇంట్లో అప్పటికప్పుడు తీసుకొని ఆ లోపల జెల్ ఉంటుంది కదా, దాన్ని ఇలా స్క్వీజ్ చేస్తే మీకు ఇట్లా మిక్సీలో వేసుకున్న జెల్ వస్తుంది. ఆ జెల్ని అప్లై చేసుకోమని చెప్తున్నాను. పొటాటో జ్యూస్ని కూడా అప్లై చేసుకోవచ్చు డార్క్ సర్కిల్స్కి. ఇవన్నీ డిఐవై, కాకపోతే కొంచెం ప్రొలాంగ్ టైం పడుతుంది. మాకంత టైం లేదండి, మేము యూజ్ చేయాలంటే ఫార్మసిటికల్ క్రీమ్స్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది ఈరోజు నా వీడియో. నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్.